నమస్తే సార్. మీ పేరు? శ్రీనివాస్ అండి. అది రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అభిప్రాయిస్తున్నారు? ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి తప్పించి ఎవరైనా పర్లేదు మాకు. అదెందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని భూమి ఎందుకు భూమి వద్దంటారు? చెక్కలేక బ్యాన్లు ఇచ్చారు మాకండి. ఆయన్ని తట్టుకోలేక జనం ఆరోగ్యాలు పోతున్నాయండి. అదొకటండి. అదొక్కటే కాకుండా మరి నవరత్నాలు కాన్సెప్ట్ అయ్యి అని చాలా డెవలప్ చేశారు. నవరంధ్రాల నుంచి పోతాయి నవరత్నాలండి. కరెంట్ బిల్ నాకు 300 వచ్చేదండి. ఈవేళ 2000 వస్తుందండి. ఏమిటి ఉపయోగం అండి? మాకు అమ్మఒడి వేసాడండి 13,000 సంవత్సరానికండి. కానీ నెలకు 2 నెలలు పెడుతున్నాడు ఎక్స్ట్రా అండి. మరి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బెస్ట్? జగన్ తప్పించి ఎవరైనా పర్వాలేదండి. అది చంద్రబాబు జనసేన కలిపి చేస్తున్నారు కదా, వాళ్ళతో ఎవరైనా పర్వాలేదండి. జగన్ అవ్వకూడదండి. వాళ్ళొస్తే వాళ్ళ పరిపాలనలో మార్పులు ఉంటాయని మీరు అభిప్రాయపడుతున్నారా? బాగుంటాయండి. వాళ్ళొస్తే ఏ పథకాలు తెస్తే మీకు అభివృద్ధి ఉంటుంది మీ గ్రామంలో అని మీరు అనుకుంటున్నారు? ఈ పథకాలు తాగు నీరు ఇచ్చేవాళ్ళు, నీరు మంచికి ఇందాక అందంగా బిల్లులు తగ్గించేవాళ్ళు, పప్పులు ఉప్పులను అలా ఏం పులోనకి ఏం అవ్వదు. విద్యా వైద్యం తాగునీరు ఇచ్చేవాళ్ళు. మాకు ఏం చేయక్కలేదు భారీగా. మాకు పెద్ద కోరికలు ఏమి లేవు జనాలకి. అదేంటంటే రీట్లు పెరిగే పెంచేసేసి అదే ఇదే సరిపోదు మాకండి. పవన్ కళ్యాణ్ గారు కొత్త నాయకుడు వస్తున్నారు కాడికి ఆయన ఒకసారి ఎక్కితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇలాగా గవర్నమెంట్ డబ్బులు నేను ఇచ్చాను బట్టను అనలేదు ఆయన. ఆయన సొంత డబ్బులు ఇస్తాను, సినిమా డబ్బులతో. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో రోడ్లు అవి ఎలా ఉన్నాయి మా సార్? నియోజకవర్గంలో రోడ్ల కన్నా చెరువులు చాలా బాగున్నాయమ్మ. 10 సంవత్సరాల దాకా చెరువులు నీళ్ళు ఉంటాయమ్మ. ఎందుకంటే అలా దుబ్బేసారు మట్టి. అన్ని లారీలు దుబ్బేసేసి చేసిపోరమ్మ. చెరువులు బాగున్నాయి రోడ్ల కన్నా బాగాను. ఇప్పుడు తెలుగుదేశం గానీ, జనసేన గానీ వస్తే మీరు అభివృద్ధి చెందుతుంది మీ గ్రామం అని మీరు అనుకుంటున్నారా? అనుకున్నాం అమ్మ. అభివృద్ధి చెందుతుంది. ఎలా అభివృద్ధి ఉంటుంది సార్? మీకు ఏ అభివృద్ధి కావాలని మీరు అనుకుంటున్నారు? మౌలిక వసతులు సరిపోతాయి. మాకు ఏం భారీగా ఏం చేయక్కలేదు వాళ్ళు. విద్యా వైద్య రోడ్లు త్రాగునీరు సరిపోతాయండి. ఉన్నాయని ప్రజలు చేసుకోగలుగుతారు వాళ్ళు. నువ్వు బట్టన్ నొక్కేసి పొలవమని ఏం ఒక్కలేదు. ఇక జనాలకు వెళ్తా రోడ్లు ఇస్తే సరిపోద్ది. మెయిన్ రోడ్లు ఉండాలండి ఎక్కడికన్నా బాగుండాలంటే అండి అలాంటివి చేయాలంతే. ఇసుక దొరకట్లేదండి. బంగారాన్ని దొరుకుతుంది కానీ ఇసుక దొరకలేదు. అదండి. ఇసుక బక్కాసురుడు ఉన్నారు కదండి సీఎం గారు. మొత్తం లాగేయడం ఏం లేదు. మరి వాళ్ళొస్తే ఇసుక అవన్నీ మీకు అందుబాటు రేట్‌లో ఉంటాయని మీరు చేస్తారని అనుకుంటున్నారా? నమ్మకం ఉందండి. గతంలో టాటర్ రూ. 1000 ఉండేదండి. చేస్తారని నమ్మకం మాకుంది. నమస్తే సార్. మీ పేరు? రాంబాబు అండి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీరు అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారే రావాలని మీరు అనుకుంటున్నారు? అవునండి, చంద్రబాబు నాయుడు చూసాం, జగన్ చూసాం, రాజు అందరం చూసామండి. పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఇవ్వాలి కదండి. పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాండి మేము. ఆయనొస్తే ఏమన్నా మీ గ్రామానికి అభివృద్ధి ఉంటుంది, మార్పులేమైనా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అవునండి, ఇదివరకు కరెంటు 9 గంటలు ఇచ్చేవారండి. ఇప్పుడు 8 గంటలు ఇస్తున్నారండి రైతులకి. మేము రైతులు అండి. మా ఓన్లీ వ్యవసాయమే మా ఆధారం అండి. కానీ కరెంట్ 8 గంటలు ఇస్తున్నారండి. అగ్రికల్చర్ కరెంట్ మామూలు చేను పంటకు వస్తుందండి. అది కూడా ఒక గంట తీసేస్తే ఒక గంట ఇస్తున్నారండి. అసలు కరెంట్ వ్యవస్థ కూడా బాగాలేదండి, అగ్రికల్చర్ వ్యవస్థ. ఇప్పుడు ఆయనొస్తే కన్ఫర్మ్‌గా మీకు కరెంట్ వస్తుంది అని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాండి, ఎందుకు రాదని వస్తుందండి. వ్యాపారానికి ఎంతవరకు ఆయనొస్తే మీకు అభివృద్ధి పొందుతారనుకుంటున్నారు? అవునండి, ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాండి. ఈయన ఏది బాగుంటలేదండి. గంటకు రూలు గంటకు మాట అంటున్నాడు. రాజధాని ఏదండి మనకి ఇల్లు లేదండి. మన ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదండి. మనం ఎక్కడ ఉంటామండి? 3 రాజధానులు అన్నాడండి. ఒక రాజధాని కట్టాడా? మొన్న మా అబ్బాయి రాజధాని ఏదండి సంబంధం చెప్పలేమోనండి. నేను ఏమేం చెప్తామండి? ఒక అమరావతి అని చెప్పమా, లేకపోతే ఊజగా అని చెప్పమా, ఏమని చెప్పమండి? మరిప్పుడు రాజధాని ఆయన జనసేన పార్టీ వస్తే రాజధాని కన్ఫర్మ్‌గా ఇదే అని మెన్షన్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అమరావతి అండి. అమరావతి చేస్తాను అన్నారు కదండి. పవన్ కళ్యాణ్ గారు అమరావతి చేస్తాను అన్నారు కదండి. అమరావతిలో పెడతారండి ఆయన. ఇప్పుడు పేదలకి బండ్లు ఇస్తా అంటున్నాడండి. 3 బండ్లు ఇస్తా అంటున్నాడండి పవన్ కళ్యాణ్ గారు. ఈయనొమ్మ గంటకో నెలకో రేటు పెంచుతున్నాడండి. రోజు పెంచుకుంటూ పోతున్నాడండి. అమ్మఒడి ఇస్తున్నాడండి. అమ్మఒడి సుఖం ఉందండి. ఇలాగేసి మా దగ్గర బోల్డు డబ్బులు దొబ్బేస్తున్నాడండి. పెట్రోల్ని మొత్తం, గ్యాస్ని మొత్తం ఇవన్నీ చేయాలి కదండి. జగనన్న గృహాలు ఇస్తానని అంటున్నారు కదా సార్! దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇస్తానంటున్నారండి, ఇవ్వలేదండి. కానీ అక్కడ ఆవలోని భూమి కొన్నారండి. అదేమో ఇప్పుడు వానకాలం మునిగిపోతామండి. ఎవరికి ఇస్తున్నారు? మా ఊళ్ళో ఎవరికి ఇవ్వలేదండి. అవి ఇప్పుడు నీరు వస్తున్నాయి, రోజు నీరు వస్తుందండి. అక్కడ ఇల్లు కట్టిన ఏం చేస్తారండి పెద్దలు?